కేసీఆర్ హయాంలో అదేంది ఒక రాజు అనే పిల్లగాన్ని తీసుకుపోయి డ్రగ్స్ కేసులో ఆయనతో చంపేసి తీసుకుపోయి ఆ పేదోని తీసుకుపోయి ఆయనతో రైల్వే ట్రాక్ మీద వేస్తుంది. ఎందుకు? రాజు ఒక్కడే చేయగలుగుతాడు డ్రగ్ మొత్తం దేశంలోకి డ్రగ్స్ తేవడం కానీ పంచడం కానీ అన్ని డిస్ట్రిబ్యూషన్ కానీ రాజు ఒక్కడే చేస్తాడా? బక్క చిక్కిన రాజు అంటే బక్క చిక్కిన రాజుని ఎందుకు ఎన్కౌంటర్ చేసినావు? దాని వెనుక అసలు నేరస్తుని కాపాడడానికే కదా. డ్రగ్ కల్చర్ అలవాటు చేసింది వాడు, డ్రగ్స్ తీసుకున్నోడు వాడు, ఈ పబ్ కల్చర్ అలవాటు చేసినాడు వాడు, ఈ ఫామ్ హౌస్ కల్చర్ అలవాటు చేసినాడు వాడు. ఈ లంచ కథలు పడ్డదని కేటీఆర్ గారు కాదు. చెప్పండి దయచేసి. చిన్న పొరగాళ్ళ కేసీఆర్ హయాంలో చిన్న పొరగాళ్ళు కూడా బీర్లు తాగిరు కదా, ఆడవాళ్ళు కూడా మంచి విలాసంగా బీర్లు తాగిరు కదా. నీకు రెవెన్యూ కావాలంటే తాగుడు ఒకటే ఏకైక మార్గం అనుకున్నావు కదా. కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు 10 దాటినాక అన్ని ఎక్కడైతే ఓల్డ్ సిటీ అట్లాంటి గొడవలు జరిగే ప్రాంతాలు బంద్ చేపిస్తారు కదా, డ్రగ్స్ మీద చర్యలు తీసుకున్నారు కదా, అవునా కదా. ఈవెన్ దిశ కేసులో కూడా అది విచారణ చేయకుండా వాళ్ళని ఎట్లా ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళే చేసినారని ఏం ఆధారం ఉంది? అప్పుడు కూడా వ్యతిరేకించినాం. ఏ కేసు అయినా విచారణ జరగాల్సిందే, మొత్తం ఆ నెట్వర్క్ అన్ని వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిందే. దానికి ఒక కాల పరిమితి పెట్టి టైం బౌండ్ విత్ ఇన్ 1 year 2 years ఆర్ మాక్సిమం 3 years లోపల ఆ కేసు విచారణ జరగాల్సిందే, దోషులకు శిక్షలు పడాల్సిందే. అది కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా చేయమని నెత్తినోరు కొట్టుకొని చెప్తున్నాం. ఇక ఇప్పుడు న్యాయం చేయము మేము అసలు జరగలేదంటే కొట్లాడంట్రా, వద్దంటే అడగండి. లేదు మేము ఒక సాలిడారిటీ ఒక మద్దతు తెలుపుతున్నాం, ఒక విచారణ వ్యక్తం చేస్తున్నాం అంటే చేయండి, పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయండి, కొవ్వొత్తుల ర్యాలీ చేయండి, వద్దంటలేము. కానీ ఇక్కడ రెడ్డోడు ఉన్నాడు కాబట్టి ఇక దీన్ని కులం తెచ్చి లంగ కథలు పడతా ప్రజలను రెచ్చగొడతా ఏది బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు జీతం వస్తుందో అని తెలియదు. 15 తారీఖైనా 30 తారీఖైనా జీతాలు రాలే లంజ కొడుకు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకులు జరిగినాయి. ఒక్క నోటిఫికేషన్లు ఇస్తావు కానీ ఒక్క ఖాళీ భర్తీ చేయలేదు. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగం ఇస్తలేరు. మనం వచ్చిన 2 ఏళ్లలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము. కానిస్టేబుల్ ఉద్యోగాలు, నర్సు ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు, టీచర్ ప్రమోషన్స్, టీఏలు, డిఏలు. ఆ లంజ కొడుకు అన్ని అప్పులు చేసి పోంగా. ఈ కేసీఆర్ ఇచ్చిన లంజ కొడుకేమో అప్పులు చేసిపోయిండు, 7 లక్షల కోట్లు అప్పు చేసిండు, 70,000 కోట్లు ఉన్నది. వాడేమో మోడీ గాడేమో వాడు 200 లక్షల కోట్లు అప్పు చేసిండు. మనం ఏదైనా చిన్నగా అప్పు చేద్దామంటే సహకరించారు. వాడు 80,000 కోట్లు పెట్టి సాబర్మతి రివర్ ఫ్రంట్ కడతాడు. ఈ లంజ కొడుకు ఈడ 10,000 కోట్లు పెట్టి ఈడ మంచిగా మనం మూసి రివర్ ఫ్రంట్ కడదామంటే వద్దంటాడు. అడ్డం పోయి అంటారు, ప్రజలు రెచ్చగొడతారు. అరే ఏం చేస్తారా? వాళ్ళ దగ్గర ఏ భూమి గుంజుకున్నా, వాళ్ళ దగ్గర ఏ అపార్ట్మెంట్ గుంజుకున్నా, ఏది గుంజుకున్నా వాళ్ళకి ఇంకో దగ్గర ఇస్తారు, పునరావాసం కల్పిస్తారు. వాళ్ళని ఎందుకు రెచ్చగొడుతున్నారు? కాదు, ఆ మూసీ నది అలా మొత్తం ఈ ఇండస్ట్రియల్ సంబంధించిన అన్ని కలిసి అది వాళ్ళకి రోగాలు వస్తున్నాయి, పంటలు పండుతలేవు. ఆ పండిన కలుషిత నీళ్ళలో పండిన పంటని తిన్నా కానీ రోగాలు వస్తాయి. ఎందుకు? ఏం బతకది? చైనా అట్లుంది, అమెరికా ఇట్లుంది అని ఇలాంటి కొడికే పోతాడు, కొరియా అట్లుంది అంటాడు. మరి వాళ్ళు అట్లా కావాలంటే అక్కడ ప్రజలు సహకరించిండ్రు, అక్కడ కష్టపడ్డారు. ఇలా చిన్న రోడ్ ఎత్తే వాడు కోన్లు పెట్టి 6 నెలలు చేస్తూనే ఉంటాడు. అరే మొన్ననే వేసినావు కదా అంటే మళ్ళీ చేస్తాడు. అయినా ప్రజలు ఇబ్బంది పడుకుంటా పోతారు కానీ ఎవడే మాట్లాడాడు అమెరికాలో కానీ వేరే దేశాల్లో కానీ. మరి ఇండియాలో ఎందుకురా? ఆ దేశంలోకి కావాలంటారు కానీ ఆ దేశ ప్రజలకు సహకరించినట్టు ఎందుకు సహకరించారా? ఇలా ఎయిర్పోర్ట్ ఉన్నది, కట్టడానికి ఎంత టైం పట్టింది, ఎయిర్పోర్ట్లు ఎంత నీటుకున్నాయి, అది ఇండియాలో ఉన్నట్టు ఉంటుందా? గట్లా రెస్ట్ ఆఫ్ ద ఇండియా చేసుకోవద్దా? ఏడవాడతాడు ఉంచుతా, ఏడవాడతాడు చోవస్తా, ఏడవాడతాడా చెత్తేస్తా. ఇదే ఇట్లా ఇండియాలో చేసింది థాయిలాండ్లో చేస్తున్నాం, అమెరికాలో చేస్తున్నాం, ఇంకో దేశంలో చేస్తున్నాం. ఆ దేశ ప్రజలు ఇండియన్స్ రావద్దు, ఇండియన్స్కి నో ఎంట్రీ అని పెడుతున్నారు. నువ్వు స్పెషల్గా ఏం చేస్తలేవు, ఆ దేశం పోయి కావాలని చెడగొడతలేవు. నువ్వు ఈడ చేసింది ఆడ చేస్తున్నావు. ఈడ చేయకరా అంటే నా ఇల్లు ఒక్కటి మంచుకుంటే చాలు. సమాజం నీ ఇల్లు కాదా? రోడ్డు నీ ఇల్లు కాదా? రోడ్డు మీద ఉన్న చెత్త ఒక రోజు నీ ఇంట్లోకి రాదా? ఆలోచించండి మిత్రులారా, దయచేసి మీకు దండం పెడతా. ఈ లంగ రాజకీయాలు ఎందుకు అంటున్నా, ఈ చిల్లర రాజకీయాలు ఎందుకు అంటున్నా, వాళ్ళకి న్యాయం జరగకపోయి, కులాలకి మతాలకు అతీతంగా వాళ్ళకి న్యాయం జరగకపోయి ఇలా ధర్నా చౌకెత్తేసి లంజ కొడుకు ధర్నా చేయనీయలేదు, నొప్పి అవుతుంది చెప్పనీయలే. ఇలా కాంగ్రెస్లో చెప్పనిస్తారు కదరా. ఎవడెవడితే వాడు 4 గుడిసెలు వేసుకొని పోయి మొత్తం భూమి కబ్జా పెడతాంటే ఒడుకుంటారా? కేసీఆర్ టైంలో కూడా ఎడబడతాడు గుడిసెలు వేసుకుంటే వాడు తీసేస్తా అంటే పోలీసులు అప్పుడు తీసేస్తా అంటే మేము మద్దతు ఇచ్చినాం. ఎవడబడతాడు కబ్జా పెట్టవచ్చా?
దానికి ఒక పద్ధతి ఉంటుంది. నీకు భూమి కావాలి, నీకు ఇందిరా మిల్లు కావాలంటే అప్లికేషన్ పెట్టుకో, నీ ఆధార్ కార్డు నీ అన్ని పెట్టుకో, నీ 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 ఎమ్మెల్యే నీకు ఎంతమంది ఉన్నారు, నువ్వు ఎప్పుడు ఉన్నావు, నువ్వు లైన్లో ఏడున్నావు, దాన్ని బట్టి నీకు ఏమి ఇవ్వాలనో అది ఇస్తారు ప్రభుత్వం. అంతేగాని నువ్వు ఎడబడతాడు నాలుగు గుడిసెలు ఎత్తా కబ్జా పెడతా అంటే భూమి ఎంత రేటు ఉంది అలా ఊర్లలో కూడా 30-40 లక్షలకి ఎకరం తక్కువ లేనే లేదు. హైదరాబాద్ అయితే 100 కోట్లు ఉన్నది. ఇక నువ్వు కబ్జా పెడతా అట్లా గుడిసెలు వేయించి అంటే ఆ గుడిసెలు వేయించిన వాళ్ళకి 4 రూపాయలు ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు ఎన్నుకున్న గద్దలు ఎమ్మెల్యేలో రౌడీలో గుండాలో వాళ్ళ పేర్లు చెప్పి గుంజుకొని వానికి 10 రూపాయలు ఇచ్చి వీడు 90 రూపాయలు వీడు గుంజుకుంటా అంటే ఊరుకుంటామా? నో, వీ డోంట్ టాలరేట్. ఓకే,